రోహిణి కోసం వెళ్ళిన మనోజ్ సత్యానికి చింటూని ముద్దాడుతూ సుగుణమ్మ ఇంట్లో అడ్డంగా దొరికిన రోహిణి. ఇదంతా ఎలా జరిగిందో వీడియో ద్వారా చూసేద్దాం. ఎక్కడా వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూస్తే పూర్తిగా మీకు అర్థమవుతుంది. వీడియోని లైక్ చేయటం, షేర్ చేయటం మర్చిపోకండి. మీ లైక్ అండ్ షేర్ మాకు మంచి సపోర్ట్ మరియు ఎంకరేజింగ్గా ఉంటుంది. ఇక మొత్తం మీద చూసుకున్నట్లయితే కనుక రోహిణినైతే ప్రభావతి పిచ్చ కొట్టుడు కొడుతుంది. నీకెంత ధైర్యం ఉంటే ఈ ప్రభావతిని నువ్వు మోసం చేస్తావని చెప్పని అడుగుతుంది. అంతేకాకుండా ప్రభావతి అంటే ఏమనుకుంటున్నావు? కింద పడ్డా పై చెయ్యి నాదే, ఓడిపోయినా గెలవాల్సింది నేనే. అసలు దీనికి ఎంత ధైర్యం ఉంటే ఇది నన్ను మోసం చేస్తుంది, నా కొడుకుని మోసం చేస్తుంది అని చెప్పేసేసి మాట్లాడుతూ చివరాఖరికి రోహిణిని తీసుకొచ్చి పో, ఇంట్లో నుంచి బయటికి పో అని చెప్పేసేసి ప్రభావతి అయితే రోహిణిని గేట్లోంచే బయటకు తోసేస్తుంది. ఇక దాంతో రోహిణి అయితే చాలా అవమానం ఫీల్ అవుతుంది. ఇక అలా ఫీల్ అవుతూ రోహిణి రోడ్డు మీద నడుచుకుంటూ వస్తూ ఇక తనకి మనోజ్కి మధ్యన ఉన్నటువంటి మధురమైనటువంటి క్షణాల గురించి ఆలోచించుకుంటూ ఉంటుంది. అసలు మనోజ్ ఇంత జరుగుతుంటే కనీసం మాట్లాడకపోగా శుద్ధపప్పులా అలా నిలబడి చూస్తూ ఉన్నాడు. ఎంతైనా అమ్మ కూచి కదా, వాణ్ణి నా వైపుకు తిప్పుకుంటే కానీ, వాడు నా వైపుకు తిరిగితే కానీ ఈ ప్రభావతికి పొగరు దిగదు. దింపుతా, ఈ ప్రభావతి పొగరు దింపుతా. ఖచ్చితంగా ఈ ప్రభావతికి బుద్ధి చెప్పి తీరుతా అని అనుకుంటూ ఇక రోహిణి అయితే బయలుదేరుతుంది. ఈలోపు ఇక్కడ విద్య ఏమో రోహిణి గురించి ఆలోచిస్తూ ఉంటుంది. అసలు ఇదేమైపోయింది? ఒక్క ఫోన్ కూడా చేయలేదు. అసలు నేను అన్ని ఫోన్ కాల్స్ చేసినప్పుడైనా దీనికి ఆలోచన రావాలి కదా, ఇది ఎందుకు ఫోన్ చేసిందా అని చెప్పి హదొదిలేసి ఇది ఇంతవరకు ఫోన్ చేయకపోవటం ఏంటి అని చెప్పేసి ఆలోచిస్తూ ఉంటుంది విద్య అయితే. ఇక అలా ఆలోచిస్తున్నటువంటి విద్యకు ఎవరో డోర్ కొట్టినట్టు అనిపించి వెళ్ళి ఓపెన్ చేసి చూస్తే ఇంకేముంది, అక్కడ రోహిణి నిలబడి ఉంటుంది. రోహిణిని చూసి ఏమైపోయావే నువ్వు, నేను ఎన్నిసార్లు ఫోన్లు చేసినా నువ్వు ఫోన్ని లిఫ్ట్ చేయలేదేంటే అని చెప్పని అంటే, ఫోన్లు చేసావా? ఎప్పుడు చేసావు, ఎవరికి చేసావు అంటుంది. ఏయ్, ఏం మాట్లాడుతున్నావే? నీకు నేను కాల్ చేస్తే ఏమన్నావు? నాకు అర్జెంటుగా మేకప్ ఉంది, వెళ్ళాలి అని చెప్పావు. నేను ఆ మాణిక్యం గురించి చెప్పడానికే ఫోన్ చేశాను. నువ్వెక్కడ విన్నావే నా మాట అని అంటుంది. మాణిక్యం గురించి చెప్పడానికా? ఏం మాట్లాడుతున్నావు అని అంటే, అవును, ఆ మాణిక్యం గురించి చెప్పడానికే నీకు నేను కాల్ చేశాను. నువ్వు కాల్ లిఫ్ట్ చేసి ఏమన్నావు? ప్రశాంతంగా నాకు మేకప్ ఉంది, అది నేను చేసుకోవాలి, నువ్వు ఇప్పుడేం మాట్లాడుకో అని చెప్పి ఫోన్ పెట్టేసి వెళ్ళిపోయావు. అది నా తప్ప? చెప్పు, ఏం జరిగింది ఇంతకీ అని అంటే, ఏముంది అవడానికి, మొత్తం బయటపడిపోయింది. మా అత్తగారికి అన్ని విషయాలు తెలిసిపోయాయి అంటే ఏమన్నారే అంటుంది. ఏమంటారు, ఆవిడ మామూలుగానే డబ్బు కోసం పీడించుకు తినే రకం. అలాంటి మనిషికి నాకేమీ లేదు, నేను జీరో అని చెప్పి తెలిసిన తర్వాత ఆవిడెందుకు ఊరుకుంటుందే అని అంటే, మరి ఇంట్లోంచి పంపించేసిందా అంటే, పంపిస్తే నేను ఊరుకుంటానా, ఇక్కడే కూర్చుని ఉంటానా అని చెప్పని అంటూ రోహిణి అనేసరికి, మరి ఏం చేద్దాం అనుకుంటున్నావు అంటే, ఏం చేయాలో అదే చేస్తాను, ఎందుకు కంగారు పడతావు అని చెప్పేసేసి అంటూ ఇక రోహిణి అయితే పోలీస్ స్టేషన్కి వెళ్ళి పోలీస్ కంప్లైంట్ ఇస్తాను అంటుంది. ఏమని కంప్లైంట్ ఇస్తావే అని చెప్పని అంటే, పోలీస్ స్టేషన్కి వెళ్ళి నన్ను మా అత్తగారు ఇంకా మా ఆయన అందరూ కలిసి ఇంట్లో నుంచి అదనపు కట్నం తీసుకురమ్మని చెప్పి బయటకు గెంటేశారని చెప్పి నేను కంప్లైంట్ ఇస్తాను అని చెప్పి అంటుంది. ఏంటి, అదనపు కట్నం కోసం బయటకు గెంటేశారని కంప్లైంట్ ఇస్తావా? అసలు జరిగింది అది కాదు కదా. కేసు ఒకవేళ వాళ్ళు వచ్చి ఎంక్వైరీ చేస్తే నువ్వు చేసిన ఫ్రాడ్ బయటపడుతుంది కదా అని అంటే, ఏది బయటపడినా, ఎలాంటి విషయం బయటపడినా చట్టం ఎప్పుడూ ఆడపిల్లల వైపే ఉంటుంది. సో దాన్ని అడ్వాంటేజ్గా తీసుకుంటేనే మనమైతే ఈ విషయంలో పైచేయి సాధించగలుగుతాం. మా అత్త కింద పడ్డ పై చేయి నాదే, నేనెవరిని, ప్రభావతిని అని చెప్పని అంది. ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ విషయంలో నేను సైలెంట్గా ఉండను అని చెప్పని అంటుంది. ఏం చేస్తావు? ఉండకుండా ఇంకా గొడవలు పెట్టుకుంటావా? ఇంకా నీ నెత్తి మీదకి తగులు తెచ్చుకుంటావా అని అంటుంది. మరి ఇప్పుడు ఏం చేద్దాం అనుకుంటున్నావు అంటూ విద్య అడిగేసరికి, ఏం చేసేదే ఉంది, ఎలా అయినా సరే మనోజ్ని నా వైపు తిప్పుకుంటాను, నా కొంగు పట్టుకుని తిరిగేలా చేసుకుంటాను. దాంతో అప్పుడు ఆ ప్రభావతి చచ్చినట్టు నా దారిలోకి వస్తుంది.
కొడుకు నా వైపు తిరిగిపోయాక ఇక ఆవిడ చేయగలిగిందేమీ ఉండదు కదా అని చెప్పని అంటుంది ఇక రోహిణి. రోహిణి మాటలు విని, ఏంటి నువ్వు ఇలా మాట్లాడుతున్నావు? నాకు చాలా ఆశ్చర్యంగా ఉంది నిన్ను చూస్తూ ఉంటే. అసలు ఓ పక్క తప్పు చేసింది నువ్వయ్యుండి వాళ్ళేదో తప్పు చేసినట్టు వాళ్ళని బ్లేమ్ చేస్తూ మాట్లాడుతున్నావేంటి అని అంటుంది. ఏ తప్పే ఉంది? బ్లేమ్ చేస్తూ మాట్లాడడం ఏంటి? నేనేమీ బ్లేమ్ చేయట్లేదు. ఆవిడ గారికి డబ్బుంటే చాలు, కోడలు ఎలా ఉన్నా పర్వాలేదు అని అంటే, చూడు మీ అత్తగారు నిజంగా డబ్బు గురించి ఆలోచించే మనిషి అయితే నువ్వు ఇంతకాలం ఆ ఇంట్లో కాపురం చేయగలిగేదానివే కాదు, ఆలోచించుకో ఒకసారి అని చెప్పేసేసి అంటుంది ఇక రోహిణితోటి విద్య అయితే. సరేలే గొప్పగా చెప్పావు అంటూ ఉంటే ఈలోపు ఇక్కడ సత్యం ప్రభావతికి మధ్య డిస్కషన్ గట్టిగానే జరుగుతుంది. మీ అంత మంచితనం నాకు లేదు, దయచేసి మీరు మాత్రం క్షమించు అది ఇది అంటూ వాళ్ళ తరపున మాట్లాడకండి. ఎందుకంటే నేను నా కొడుకు ఇద్దరం మోసపోయాం. దాన్ని నమ్మి నేను అనవసరంగా ఇంట్లో అందరినీ కూడా చాలా మాటలు అన్నాను. అసలు మీనాని బ్రతకనిచ్చానా? దాన్ని రాచి రంపాన పెట్టాను. దీనికి కాఫీ ఇవ్వకపోయినా సరే కనీసం మీనాపాటి బతుకు కాదుకుపోయింది కదండి దీంది అని అంటే, చూడు ఏదేమైనా సరే ప్రభ, తను మన కోడలు, ఎట్టి పరిస్థితుల్లోనూ నువ్వు అలా మాట్లాడటం కరెక్ట్ కాదు అని అంటే, కోడలు కోడలని చెప్పే నేను ఇంతకాలం చాలా గొప్పగా చూసుకున్నానండి. కానీ అది కోడలు కాదు, కొరివి దెయ్యం. నా కొడుకు జీవితాన్ని నాశనం చేయటానికి వచ్చిన కొరివి దెయ్యం అంటూ ఉంటే, అదే మనిషిని నువ్వు మొన్నటి వరకు ఎలా పొగిడావు ప్రభా? ఆ నోటితో మళ్ళీ ఎలా తిడుతున్నావు అంటే, ఆ మనిషిని పొగట్టమే నేను చేసిన తప్పైతే లెంపలేసుకుంటున్నానండి, లెంపలేసుకుంటున్నాను సరేనా అంటుంది. ప్రభా చెప్పిన మాట విను, ఇప్పుడు నువ్వు అంతలా బాధపడకు అని చెప్పేసేసి సత్యం అంటాడు. అనేసరికి బాధపడికి ఏం చేయనండి, నాకు మిగిలింది ఏముంది చెప్పండి, బాధపడటం తప్ప. అసలు ఈ రోహిణిని నమ్మి నేను ఎంత పెద్ద తప్పు చేశానో నాకు ఇప్పుడు బాగా అర్థమైంది. ఈ రోహిణి వల్ల నేను ఎన్ని రకాలుగా అందరి ముందు చెడైపోయానో నాకు ఇప్పుడు బాగా అర్థమైంది అంటూ ఉంటుంది. ఇక ప్రభావతి మాటలు వదిలేసేయి అని చెప్పేసేసి సత్యం చెప్పి ఇక అక్కడి నుంచి వెళ్ళి బయట కూర్చుని ఆలోచిస్తూ ఉంటాడు. ఈలోపు ప్రభావతి వచ్చి, అయిపోయిందేదో అయిపోయింది, వెళ్ళి కోడల్ని తీసుకురావాలి అని చెప్పి మాట్లాడుతున్నాడు మీ నాన్న అని చెప్పానంటే, మనోజ్ అంటాడు వెంటనే, ఏంటి కోడల్ని తీసుకురావాలా? అది కోడలు కాదు నాన్న, కొరివి దెయ్యం అని అంటే, మీ అమ్మ మాట్లాడినట్టే నువ్వు మాట్లాడతావేంట్రా అంటే, అవును నాన్న అది దెయ్యమే, దెయ్యం కాకపోతే నా జీవితాన్ని ఎందుకు నాన్న ఇంతలా నాశనం చేస్తుంది? నేను తనకేం అన్యాయం చేశాను చెప్పు నాన్న, తన గురించే 24 గంటలు ఆలోచించాను, అలా ఆలోచించటమే నేను చేసిన తప్ప నాన్న అని అంటే, చూడ్రా మనం ఎవరి గురించి ఎంతసేపు ఎన్ని రకాలుగా ఆలోచించామనేది కాదు ముఖ్యం, కావాల్సింది ఏంటంటే అసలు ఆ వ్యక్తి, అవతలి వ్యక్తి మన గురించి ఆలోచిస్తున్నారా లేదా అనేది. అది వదిలేసి నువ్వు నేను ఆలోచించాను కాబట్టి వాళ్ళు ఆలోచించాలి అని మాట్లాడితే ఎలా చెప్పు అని అంటాడు. ఏంటి నాన్న నువ్వు వాళ్ళ తరపున మాట్లాడతావేంటి అని చెప్పేసేసి ఇక మనోజ్ అనేసరికి, వాళ్ళ తరపున మాట్లాడటం కాదు ఏమీ కాదు, నువ్వే అనవసరంగా ఎక్కువ ఊహించేసుకుని అనవసరమైనటువంటి రచ్చలు చేసుకుంటున్నావు మనోజ్. నేను చెప్పేది పూర్తిగా విను. ఇప్పటి వరకు జరిగిపోయిందేదో జరిగిపోయింది చాలు. ఇకపై మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ నువ్వు మాత్రం ఎక్కడా కూడా రోహిణి గురించి తప్పుగా మాట్లాడకు. జరిగిపోయిన దాని గురించి తలుచుకుంటూ నువ్వు కూర్చుని అనవసరంగా అందరూ బాధపడేలా చెయ్యకు అని చెప్పని అంటాడు ఇక సత్యమైతే. సరే నాన్న, నేను మాట్లాడను, మాట్లాడాల్సిన అవసరం కూడా నాకు లేదు అని అంటే, అదే చెప్తున్నాను నేను కూడా, మాట్లాడాల్సిన అవసరం కూడా నీకు లేదు కాబట్టి మాట్లాడకుండా ఉంటే మంచిది అని చెప్పి అని అంటాడు సత్యం. ఇక సత్యం మాటలతో మనోజ్, ఉదయాన్నే వెళ్ళి మనిద్దరం వెతికి తీసుకొద్దాం నాన్న అంటాడు. ఇది మగాడి లక్షణం అంటే అని అంటూ సత్యం ఇంకా మనోజ్ ఇద్దరూ మాట్లాడుకున్న తర్వాత ఉదయాన్నే లేచి ఇక రోహిణిని వెతికే పనిలో పడతారు. ఫస్ట్ విద్య ఇంటికి వెళ్తారు. వెళ్ళేసరికి విద్య ఇంట్లో ఇక రోహిణి లేదు అని చెప్పి తెలుసుకొని ఒక్కసారిగా షాక్ అయిపోతారు ఇద్దరు కూడా. ఇదేంటి రోహిణి లేకపోవటం అని అంటే, అవును ఇక్కడ రోహిణి లేదు అని చెప్పేసేసి విద్య చెప్తుంది. ఎక్కడికి వెళ్ళింది అని చెప్పేసేసి అడుగుతాడు మనోజ్ అయితే. అడిగేసరికి విద్య చెప్పిన మాట విని షాక్ అయిపోతాడు మనోజ్. ఎందుకంటే విద్య అయితే రోహిణి ఎక్కడికి వెళ్ళిందో తెలీదు, నా దగ్గరికి కూడా రాలేదు అని చెప్తుంది. అలా చెప్పేసరికి నీ దగ్గరికి కూడా రాకపోవడం ఏంటి, ఎక్కడికి వెళ్ళిపోయిందో నీకు తెలియకుండా ఉండదు, ఎందుకంటే ప్రతిదీ కూడా తమరు డైరెక్షన్లోనే జరిగింది కదా
మాణిక్యాన్ని రోహిణికి పరిచయం చేసింది కూడా తమరే కదా అంటే, చూడు మనోజ్, నేను కేవలం నా ఫ్రెండ్ జీవితం బాగుండాలి అన్న ఆలోచనతో చేశాను తప్ప, అంటే బాగుండాలి అంటే ఎదుటి వాళ్ళ జీవితాలు ఎంత నాశనం అయిపోయినా పర్వాలేదా? ఇదేనా నీకు తెలిసిన నీతి న్యాయం అని చెప్పని అంటాడు. అనేసరికి, మనోజ్ అలా మాట్లాడకు, నేనెంతసేపు రోహిణి లైఫ్ గురించే ఆలోచించాను అని అంటే, ఎదుటి వాళ్ళ జీవితాలు ఏమైపోయినా పర్వాలేదా విద్య? అసలు అసలు మా కుటుంబంలో ఎంత పెద్ద చిచ్చు పెట్టారో తెలుసా నువ్వు నీ ఫ్రెండ్ కలిసి? సరే ఇంతకీ ఎక్కడుంది అని చెప్పని అడుగుతాడు. అడిగేసరికి, అది ఎక్కడుందో మరి నాకు తెలియదంటే, అబద్ధం ఆడకు, అదే చెప్తున్నాను నీకు, అబద్ధం ఆడావనుకో ఇక ఊరుకునే ప్రసక్తే లేదు అని అంటాడు. సరే అయితే నాకు తెలీదు, సరేనా అంటుంది. నువ్వు అబద్ధం చెప్తున్నావని నీకు తెలుసు కదా, ఎక్కడికి వెళ్ళాలో ఎక్కడ వెతకాలో నాకు తెలుసులే అని చెప్పి ఇక బయలుదేరిపోతాడు మనోజ్. ఎక్కడికి వెళ్తున్నాడు, ఎక్కడికి వెళ్ళాలో నాకు తెలుసు అంటాడేంటి అనుకుంటూ విద్య టెన్షన్ పడుతూ రోహిణికి ఫోన్ చేస్తుంది. చేసేసరికి రోహిణి ఫోన్ లిఫ్ట్ చేసి, ఏంటి చెప్పు అంటే, ఎక్కడికి వెళ్ళాలో నాకు తెలుసు అంటూ నీ మొగుడు బయలుదేరాడు అనగానే, ఎక్కడికి వచ్చాడు అంటే, నా దగ్గరికే వచ్చాడు, నీ గురించి జాడ చెప్పమన్నాడు, నాకు తెలియదని చెప్పాను అని అంటే, నా గురించి నీకు తెలియదంటే నమ్మేంత పిచ్చివాడు కాదు నా మొగుడు అని అనగానే, ఆయన గారు అదే అన్నాడు, ఆవిడ గారి గురించి నీకు కాక ఎవ్వరికీ తెలీదు, నిజం బయటపెట్టు అని చెప్పి. కానీ నేను మాత్రం ఎక్కడ తగ్గలేదు సరికదా, ఆయన గారికి ఎటువంటి నిజము చెప్పలేదు, కాబట్టి నువ్వైతే జాగ్రత్తగా ఉండు అని అంటే, ఇంతకీ ఎక్కడికి వెళ్ళి వెతుకుతాడో అని చెప్పని అంటుంది రోహిణి. ఏమో జాగ్రత్త అని చెప్పని అంటే, సరే చూద్దాం, ఇక్కడికైతే రాలేడులే అని అంటూ ఉంటే ఇక మనోజ్ సత్యంతో, నాన్న మనం ఎక్కడ వెతకాలో నాకు తెలిసింది అంటే, ఎక్కడ వెతకాలరా అంటే, ఒక ఇల్లుంది నాన్న వాళ్ళ ఫ్రెండ్ది, తను అక్కడ టాటూస్ వేస్తూ ఉంటుంది, ఇప్పుడు వెళ్ళి తన చేతి మీద వేయించుకున్న నా పేరుని టాటూగా వేయించుకుంది కదా, ఆ పేరుని తీయించేస్తుందేమో, చూద్దాం నాన్న అంటాడు. సరే ఆ అడ్రస్ ఎక్కడ అని చెప్పి సత్యం అడిగేసరికి, పదనాన్న అని చెప్పి ఇక మనోజ్ అయితే సత్యాన్ని తీసుకుని బయలుదేరతాడు. అలా వెళ్ళేసరికి ఆ ఇంటి దగ్గర నిజంగానే రోహిణి చెప్పులు కనపడతాయి. చెప్పాను కదా నాన్న ఇక్కడే ఉంటుందని చెప్పి అని ఇద్దరు కలిసి అక్కడికి వస్తారు. వచ్చేసరికి అక్కడ రోహిణి అయితే చింటూతోటి సుగుణమ్మతోటి ఆడుకుంటూ ఉంటుంది. ఏంటి చింటూ, ఎలా ఉన్నావు? కొన్ని రోజులు నేను నీ దగ్గరే ఉంటాను అంటే, నిజమా అమ్మా అని చెప్పని అంటాడు. అవునరా, నేను నీ దగ్గరే ఉంటాను, ఈ అమ్మ నీతోనే ఉంటుంది అని చెప్పేసరికి, జేం మాట్లాడుతున్నావు అంటుంది సుగుణమ్మ. అవునమ్మా, నేను కొన్ని రోజులు మీతో పాటే ఉంటాను అంటుంది. ఎందుకలా అని అనగానే, అదేంటి, కూతురి ఇంటికి వస్తే సంతోషంగా ఇన్నాళ్ళకి వచ్చావనే తల్లిని చూశాను, కానీ ఇప్పుడు నేను వచ్చి ఉంటాను అంటే ఎందుకలా అని అడుగుతున్నావేంటి అంటే, నువ్వు ఏదో గొప్ప ఘనకార్యం చేసి వచ్చుంటావని నాకు అర్థమవుతుంది. ఎందుకు ఇప్పుడు ఇక్కడికి వచ్చావు? ఇప్పుడు మీ మామగారు నీ భర్త ఎవరో ఒకరు చూశారో లేదా బాలు చూశాడో ఇక అంతే సంగతులు, నీ బ్రతుకు ఏమైపోతుంది అని అంటే, బోడి బ్రతుకు అవ్వడానికి ఏముంది, ఇంకా అవ్వాల్సిందంతా అయిపోయింది అని అంటుంది. ఏవైంది రోహిణి అని చెప్పని అంటే, ఆల్రెడీ వాళ్ళకి విషయం తెలిసిపోయింది, మలేషియా లేదు మన్ను మసను లేదని అనగానే ఇక ఒక్కసారిగా సుగుణమ్మ, ఏం మాట్లాడుతున్నావంటే, నిజం మాట్లాడుతున్నానమ్మా, వాళ్ళకి విషయం తెలిసిపోయింది, అక్కడి నుంచి గొడవలు మామూలుగా అవ్వట్లేదు, మా అత్తగారు ఈరోజు నన్ను తన్ని ఇంట్లో నుంచి తరివేసింది అని అంటుంది. ఒక్కసారిగా షాక్ అయిపోతుంది సుగుణమ్మ. ఈలోపు సత్యం ఇంకా మనోజ్ అక్కడికి వచ్చేసరికి అక్కడైతే ఇక రోహిణి మాటలు వినపడుతూ ఉన్నాయి కదా, చెప్పులు కనపడేసరికి లోపలికి వెళ్తే ఇక లోపల, కన్న తల్లివి నువ్వు ఉన్నావని ధైర్యంతో నేను ఇక్కడికి వచ్చాను, ఇప్పుడు నన్ను ఇక్కడి నుంచి కూడా వెళ్ళిపోమంటే నా కొడుకుని తీసుకొని నేను దూరంగా వెళ్ళిపోతాను, వాళ్ళకి ఇప్పటికీ మలేషియా గురించి మాత్రమే తెలిసింది, రేపు చింటూ గురించి కూడా తెలిసిందనుకో లేనిపోయిన రచ్చ, అందుకే నేను ప్రశాంతంగా వెళ్ళిపోతాను అని అంటుంది. ఎక్కడికి వెళతావు? ఆ చంటూని తీసుకుని నువ్వు ఎక్కడికి వెళ్తావు? పని పాట లేకుండా ఇంట్లో కూర్చుంటే నీకు అవ్వదు కదా అని అనేసరికి, ఏదో ఒకటి పడతానులే అంటుంది. ఇక అప్పుడు మనోజ్ ఇంకా సత్యం ఇద్దరు కూడా లోపలికి వచ్చేసరికి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది ఇక రోహిణి. ఇది అసలు కథ, బయటపడని కథ అని చెప్పేసేసి అనేసరికి ఇక రోహిణి అయితే, అది కాదు మనోజ్ అంటూ ఉంటే, చాలు ఇక నీ గురించి ఏదో ఊహించుకొని మేము నేను తీసుకెళ్ళడానికి వచ్చాను చూడు, ఎంత పెద్ద తప్పు చేశామో అర్థమైంది అంటూ రోహిణి చెంప మీద కొట్టి మనోజ్ సత్యాన్ని తీసుకుని అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఒక్కసారిగా రోహిణి అయితే షాక్ అయిపోతుంది. ఇదెక్కడ గొడవరా దేవుడా, ఏ విషయం బయటపడకూడదు అనుకున్నాను అదే బయటపడిపోయింది అనుకుంటుంది.
మరి ఇప్పుడు మనోజ్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటాడో రాబోయే ఎపిసోడ్స్లో చూద్దాం. వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే బెల్ ఐకాన్లో ఆల్ ట్యాప్ చేయండి.